చూడలేను అని ఒక తప్పు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడైనటువంటి వాడు రామచంద్రుడు ఎవరైనా కోరుకొని భగవంతుడి యొక్క సాన్నిధ్యం నువ్వు వెళ్ళగలేదు అని అవమానించారు. రాముడు చేసిన తప్పే కదా. ఎంత కారణానికి ఇంత కారణానికి కూడా ఇంత అవమానానికి కారణమైంది. ఏం చేశాడు? సోర్పడక వచ్చింది. వచ్చి రామాదేవిని పొందాలి అని అనుకుంటున్నారు. వెంటనే ఏం చెప్పాలి? తప్పయమా, నా దగ్గర భార్య ఉంది, నేను ఏకపరచకూడదు. వెంటనే ఆవిడ ఆయన ఏమన్నాడు? నా మీద వచ్చాడా రాముడు అనుకున్నాడు. అమ్మా యజమాని, నేను ఆయనకు దాచుంది, నన్ను కోరుకుంటే నన్ను చేసుకుంటే నువ్వు దాచి అవుతావు. రాముడు ఒక్కడి కాదు, 108 మంది అయినా 1008 మంది అయినా పరీక్షగా సమర్థుడు అక్కడికి వెళ్ళాడు. మంచి లోకంలో తప్పు చేయవాడు. తప్పు చేయడం మానవ సహజం. ఆ తప్పుని సరిదిద్దుకోవడం మానవుడి సమస్య. లోకంలో ఎవ్వరూ తప్పు చేయకుండా ఉంటాడు. అంటే ఆకాశం ఎవరు ఊరుకోడు. పుట్టిన ప్రతి ఒక్కరు చేస్తాడు. చేసినటువంటి తప్పు అంతేకాదు. ఈవేళ మానవుడి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే భక్తి కూడా ఈవేళ ప్యాషనేట్. వాడింటాడు, నేనంటాడు, నేను కూడా వెళదాం అనే కానీ ఒక 2 నిమిషాలైనా భగవంతుడి పట్ల శ్రద్ధతోటి ఏకాగ్రతతో ఎంతమంది చేయగలుగుతున్నాం? మిగతా అన్ని చోట్ల ఏకాగ్రత ఉంటుంది. ఒక మమ్మల్ని మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకు అంటే చాలా మందికి ఒక అపోహ ఏమిటి అంటే వైష్ణవులు ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలకు రారు అని. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమత సమానత్వానికి మొట్టమొదటి ప్రతీక శ్రీవైష్ణవం. ఎందుకు అంటే దేవాలయాల్లో ఆడవాళ్ళు తన భక్తులు ఏ దేవతలను కొలిచినా తప్పే కాదని నీ ఇష్టం వచ్చినటువంటి దేవతలను పూజించు, తప్పులేదు. కానీ ఇతర దేవతల్ని కూడా ఆదరించు. చూడండి, అందరి దేవతల్ని ఎందుకు కొలవరు అంటే మన దేవత మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నువ్వు కొంచెం తప్పులే. 3వ వాడు అన్నాడు, 4వ వాడు చేస్తాడు అనుకున్నారు. 5వ వాడు అడిగితే 4వ వాడు చేస్తాడు. ఎవరికి వాడు చేస్తాడు, వాడు చేస్తాడు వీడు, వీడు చేస్తాడు వాడు అనుకున్నాడు తప్ప పనైతే చూస్తున్నా. భగవంతుడి యొక్క స్వరూపాలు అనేక రకం. భగవంతుడు ఒక్కడే మర్చిపోవచ్చు. భగవత్ స్వరూపాలు ఇప్పుడు చూడండి, కరెంట్ ఒకటే అదే, కరెంట్ ఒకటి, కరెంట్ ఒకటి. అట్లాగే భగవంతుడు ఒక్కడే, భగవత్ స్వరూపాలు లేదు. ప్రభుత్వం ఒక్కటే, ప్రభుత్వ శాఖలు లేదు. ఇప్పుడు పంచాయతీ బిల్లు తీసుకుపోయి రెవెన్యూ ఆఫీసులో తీసుకో. నువ్వు దాహం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? చెరువు మొత్తం ఇవ్వాలా? అవసరం లే. ఎక్కడో ఒక చోట నీకు కావాల్సిన వాడి తీర్థం తీసుకో, నీ కడుపు చల్లబడుకో, హాయిగా పుస్తకంగా చేయాలి. ఇట్లాగే పక్కింటి వాడి తల్లి నువ్వు కేవలం చేయు. ఇదేనా అవసరమైతే నాకు హెల్ప్ చేస్తావు, అవసరమైతే ఇంటికొచ్చి కుర్చీ చేస్తావు, దేవతను ఆదరించు. ఇది స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. ఏ దేవత నువ్వు దీక్షించాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్ళి, కానీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇతర తండ్రిని చూస్తే వాడు తండ్రి, ఎవరికి తండ్రి? వాడి తండ్రి. అట్లాగే మరొక విషయాన్ని తెలుసుకుని సహజంగా మనం మనిషిగా పుట్టినందుకు ఏ లోకంలో ఒక్కటే గుర్తుపెట్టుకోవచ్చు. ఈ శరీరంలో నీ చేతుల్లో ఉన్న ఓల్డ్ ఎవరైనా పోతుంటావు, నీ శరీరం నీ మాట వింటుందా అని అడిగారు. ఎందుకంటే అంటే వేరే ఇట్లా అను అన్నాడు. మరొకటి రియాక్ట్ అవుతుంది. భగవంతుడు ఒక్కడే అయితే ఈ ప్రపంచం మొత్తము కూడా ఒక్కడే ఆత్మగా తానుంటే ఈ ప్రపంచం మొత్తం ఆయన శరీరం అంటారు. నా తోటి సమాజంలో ఉన్న వారికి కూడా కష్టం వచ్చింది అన్నప్పుడు నేను రియాక్ట్ అవ్వలేదు. అర్థం ఈ శరీరం
శరీరం ఈ శరీరంలో ఒక భాగం పాడైపోయింది. నువ్వెవరు తెలుసా? కొంతమంది తెలుసు ఆయన అంటే అందరూ తెలుసునా? మేము గోపూజ కార్యక్రమం భగవంతుడు అంతటా ఉన్నాడు, ఇంతే సందేహం లేదు. మనం కనపడతాడా, మనం చూడగలుగుతామా, చూడలేమో వదిలిపెట్టాడు. ప్రహ్లాదు నిరూపించాడు, ఇందుగలడు అందులేని సందేహం కొరకు శక్తి కదా. అక్కడ మానవ సేవ, ఏ మానవ సేవ అంటే మానవుడికి సేవ చేస్తేనే మానవుడికి తెలుస్తుంది. అంటే పక్షికి లేకపోతే ఒక జంతువుకి ఇంత గడ్డి వేస్తే అది భగవంతుడికి కదా. నీ లక్ష్యం ఏంటి? మాధవుడికి సేవ చేయాలి. మాధవ సేవ ద్వారా అంటే మాధవ సేవ లక్ష్యంగా మానవ సేవ చేయాలి. మాధవ సేవ లక్ష్యంగా చేసిన మాధవుడికి అలాంటి భారత జాతిని మనం భారతలో గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏ జాతికి లేనటువంటి జాతి ఒక భారతదేశానికి. ఇక్కడ వేదాలు పుట్టింది, ఇక్కడ మహానుభావులు పుట్టారు. ఋషి సాంప్రదాయానికి మనం వారసులం. ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం. ఇందాక అమరలింగం గారు చెప్పారు, చక్కటి కుటుంబ వ్యవస్థ, చక్కటి వివాహ వ్యవస్థ. ఏ వ్యవస్థ అయినా ఇతర దేశాలకి మన దేశం పోవాలంటే పోటీ తప్పించాలి. కానీ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వారి ఏ విషయాన్ని కనిపెట్టినా మన సంస్కృత భాష నుంచి కనిపెట్టారు. ఆ సంస్కృత భాషను తెలిసిన వారిని తీసుకువెళ్ళి వాళ్ళ దేశానికి వాళ్ళ భాషలో తర్జమా చేసుకొని ఏ విషయాన్నైనా కనిపెట్టారు. అలాంటి భారతదేశంలో పుట్టినటువంటి ఒక అదృష్టాన్ని మనం పొందగలిగాం. అందులోనూ ఇలాంటి ప్రాంతంలో, ఇలాంటి సంస్థలో, ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఏ కార్యక్రమంలో ఉన్నా, నేను ఏ కార్యక్రమం చేసినా ఆయన మాతో పాటే ఉండే కార్యక్రమానికి ఉంటుంటే ఆయన కార్యక్రమం నడిపిస్తాడు. ఈ కార్యక్రమంలో కూడా బహుశా ఆయన బాగా పట్టుదల పట్టుకుంటాడు. అందుకనే ఈ అవకాశాన్ని మాకు శ్రీనివాసరావు గారు ఇచ్చారని మేము అనుకుంటున్నాం. అలా మా కేశవరెడ్డి గారికి, రాజు గారికి, అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తూ అన్ని సంప్రదాయాలకు సంబంధించిన సాధువులు ఈ వేదిక మీద మాట్లాడించుకోవడం సంప్రదాయం వస్తుంది. అందులో భాగంగా వికాసపరమైన గురువు గ్రామం నుంచి ఒక భజన బృందం ఇక్కడికి వచ్చి గంట భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మనందరికీ భజన బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పేరు శ్రోతాండవాన్ని ప్రశిక్షణాలను మనం చూడబోతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంకొక ముఖ్య అతిథి కూడా తెలియజేస్తారు. అద్భుత జవాబు సంస్థాన్ వ్యవస్థాపకులు శ్రీ రమణానంద స్వామి కూడా ఇక్కడ ఉన్నారు. వారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి వచ్చి ఒక్క నిమిషం స్వామి. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా గానిగాపురంలో సద్గురు జవాన్ సంస్థాన్ సనాతన సద్గురు పరంపర హైందవ ధర్మ రక్షణ స్వచ్ఛంద సేవా సంఘాన్ని ప్రారంభిస్తున్న గణేష్ ఉత్సవ కమిటీ వారు ప్రోత్సాహము కోసం కూడా శ్రీనివాసరావు గారి యొక్క అభినందనతో వినాయక శుభ సందర్భంగా సనాతనమైన సద్గురు పరంపరా గురువుల యొక్క కృప అందరూ పొందాలని తదుపరి కార్యక్రమం కూచిపూడి నృత్య ప్రదర్శన ఏలూరు వచ్చే బ్రహ్మాండ కార్యక్రమం ఉంది.
నేటి మా కళావేదికను ప్రారంభించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మనస్ఫూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా విఘ్నేశ్వరాయ నమః. శ్రీ ప్రసన్న గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నాట్య కళా ప్రసన్న శ్రీ వెండికోట రాజేశ్వర గారు దృశ్యాన్ని ఇక్కడ కూచిపూడి వచ్చిన ప్రదర్శన మరొక నిమిషంలో ప్రారంభించబడుతుంది. దయచేసి ఎక్కడ ఉన్న వారందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఆలోచించిన ఆశయాభంగం కావాలంటే రేపు జరుపు హైందవ సాంప్రదాయంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ముందుగా ఆ సిద్ధి వినాయక నియమింపబడిన ఆ గణనాథుడిని స్థుతిస్తూ ఆ చిరంజీవులు హరిని గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ శివాయ అంటూ ఆ చిరంజీవి జాహ్నవి లాలిత్య మీ సమక్షంలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. Come on.
సమక్షంలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యాన్ని మా చిరంజీవి గాయత్రీ దేవి సమక్షంలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. నెమలికి